అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. సండే స్పెషల్స్ ఏం చేసుకుంటున్నారు? మా ఇంట్లో అయితే బ్రోకలీ ఫ్రై అండి. అలానే ఉదయం అయితే నేను చింతపండు పులిహోర అయితే ప్రిపేర్ చేశాను. పిల్లలకి తాలింపు అన్నం చేశానండి. అన్నం అయితే ఉడుకుతూ ఉంది. సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అలానే కొంచెం మసాలా రైస్ కూడా చేద్దాం అనుకుంటున్నారు. మరి మీరేం చేసుకుందాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అందరికీ కూడా సండే రోజు హాలిడే ఉంటుంది, కానీ హౌస్ వైఫ్ మాత్రం ఫుల్ వర్కింగ్ డే అండి. మనం నార్మల్ డేస్లో అయితే వంట చేసుకొని ఇల్లంతా పనులు చేసుకొని మధ్యాహ్నం టైంలో కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటూ ఉంటాం. కానీ సండే అప్పుడు అందరూ ఇంట్లోనే ఉంటారు. సండే స్పెషల్ ఏంటి అని పెద్దలు అందరూ అడుగుతూ ఉంటారు. ఏమైనా బగారా రైస్ చెయ్యి, లేదా బిర్యానీ చెయ్యి, లేదా ఏదైనా స్పెషల్ చెయ్యి, చికెన్ వండు, ఇలా అడుగుతూ ఉంటారు కదండి. వైఫ్కి హాలిడే అంటూ ఏమీ ఉండదు, కానీ మనం చేసిన వంటలు నచ్చి పిల్లలు కానీ మన హస్బెండ్ కానీ బాగుంది, చాలా బాగుందని ఒక్క మాట చెప్తే మనం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడింది మొత్తం మర్చిపోతాం కదండి. ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతామో వాళ్ళు చెప్పే ఒక చిన్న మాట. ఈరోజు మా వారైతే బ్రోకలీ తీసుకొచ్చారండి. మా వారు ఎప్పుడు కూడా ఒక్క కట్టే తెచ్చుకుంటారండి బ్రోకలీ. అయితే కొంచెమే అవుతుంది. పిల్లలు ఎప్పుడు వాళ్ళకి భలే ఇష్టం అండి బ్రోకలీ అంటే. వాళ్ళ డాడీని తినేయకుండా వాళ్ళే తింటున్నారు. అయితే పిల్లలు తింటే చాలా మంచిది, కానీ సరిపోవట్లేదని ఈసారి అయితే 2 కట్టలు అయితే తెచ్చుకున్నారండి. 2 కట్టలు కూడా ఈ విధంగా అయింది. పిల్లలకి చాలా మంచిదండి. అంటే పిల్లలు తింటారో లేదో అని ఫస్ట్ అయితే ఒకటే తెచ్చేవాళ్ళు. అప్పుడు తెచ్చుకునేటప్పుడు కొట్టుకునేవాళ్ళండి కర్రీని. ఈ కర్రీ కోసం అయితే ఎగబడి ముగ్గురు కలిసి కొట్టుకునేవాళ్ళు, పిల్లలు, వాళ్ళ అమ్మ.